అద్భుతమైన అందగత్తె, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంది. అన్ని భాషలలో సినిమాల్లో నటించడం ద్వారా మంచి గ్రిప్ ఉంది త్రిషకి. బట్ తను తమిళనాడుకి మరొక పురుచ్యతలైవి అవ్వాలి అనుకుంది. అంటే జయలలిత అవ్వాలి అని కోరుకుంది. దానికి అనుగుణంగా రాజకీయం తను పార్టీ పెట్టడమో, లేకపోతే తను ఏదన్నా పార్టీలో చేరడమో కాకుండా విజయ్‌ని ముందు పెట్టి నడిపించింది అన్నటువంటిది అందరి ముందు ఉన్నటువంటిది. ఇప్పటికి కూడా విజయ్ నిత్యం తన ఇంటికైతే వెళ్తారు. ఇప్పుడు తాజాగా త్రిష త్వరలో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు విజయ్ భార్య ఆల్రెడీ విడాకులు పిటిషన్ ఏసేసింది కాబట్టి విడాకులోకి చేసి స్వర్ణం దగ్గర ఆమె 250 కోట్లంది, ఏ 50కో 100 కోట్లకో 150 కోట్లకో తెగుతుంది, సెటిల్ అయిపోతుంది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఆ తర్వాత త్రిషను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈ తతంగం ఉండదు, ఈ వివాదం ఉండదు అనుకుంటున్న సందర్భంలో విజయ్ భార్య విడాకులు విత్డ్రా చేసుకోవడం అన్నది త్రిషకి పెద్ద షాక్. ఇప్పుడు ఆమె తమ బంధాన్ని ఏమని ప్రొజెక్ట్ చేస్తే స్నేహం అనే ఆస్పెక్ట్ ఓకే, కానీ తన ప్రేమనే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ నిరంతర బంధాన్ని ఆడామగాని స్నేహాలు ఉండవా అంటే ఉంటాయి, కానీ ఈ స్థాయిలో వేరే రకమైనటువంటి ప్రచారమే జరుగుతుంది. ఇప్పుడు విజయ్ ఆమెకి దూరం పెడతాడా, లేకపోతే ఇటు భార్య మళ్ళీ వెనక్కి వస్తుందా, లేదా ఇక ఎల్లకాలం అదే విధంగా చర్చ ఉండాల్సిన పరిస్థితుల్లో త్రిష ఉంటుందా చూడాల్సి ఉంది.